రేపల్లెలో జరుగుతున్న జనసేన ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వైసీపీకి ఓటేస్తున్నామని చెప్తున్నా. మీరు గనుక వైసీపీకి ఓటేస్తే కొరివితో మన తలగొక్కున్నట్టే. మీ ఆస్తుల్ని మీరే గాల్లో దీపం పెట్టేట మీ ఆస్తుల్ని. అందుకని ఒకసారి ఆలోచించి మీరు ఓటేయండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలాగో వచ్చేస్తుంది. ఎన్ని సీట్ల మెజారిటీతో అనే ప్రశ్న తప్ప అది 130 అది ఎంత ఎన్ని ఓట్ల ఎన్ని సీట్ల మెజారిటీతో అనేది ప్రశ్న తప్ప వేరే ప్రశ్న లేదు. నేను తిరుగుతున్నాను కదా ప్రతి ఊరు కూడా ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కింద నేలమట్టం చేసేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల 13 రోజు మనకి 13 కోసం సిద్ధంగా ఉన్నారు అంతే. కాకపోతే ఎన్ని ఓట్ల మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అనేదే ప్రశ్న. కూటమి గెలుస్తుందా లేదా అనే ప్రశ్న కాదు. ఎన్ని సీట్లతోటి మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అన్నది. సో దాంట్లో భాగంగా నేను ఈ రోజున అనగాని సత్యప్రసాద్ గారిని టీడీపీ రేపల్లె నుంచి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెన్నేటి కృష్ణప్రసాద్ గారు బాపట్ల ఎంపీ క్యాండిడేట్ గా చేస్తా ఉన్నా. నేను ఈరోజు అడుగుతున్నా ఓట్లేయమని, మిమ్మల్ని అర్థిస్తున్నాను. కానీ నేను బాధ్యత కూడా తీసుకుంటున్నాను. మన రేపల్లె సమస్యలకు కానీ బాపట్ల సమస్యలకు కానీ పార్లమెంట్ సమస్యలకు కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మన జన సైనికుల ద్వారా జనసేన నాయకుల ద్వారా మీరు ఒక కబురు పంపించినా మేము బాధ్యత తీసుకుంటాం. కూడికలు తీగిపోయిన కూర్చోబెట్టి మన జన సైనికులు మన జనసేన నాయకులు దీనికి బాధ్యత తీసుకుంటారు. నేను కూడా బాధ్యత తీసుకుంటాను. అంటే ఇది చిరంజీవి గారు లాంటి వ్యక్తికే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ ఫోటోలు చూస్తూ ఉన్నా ఒకటే అనిపిస్తా ఉంది. ఆయనకు కూడా గౌరవం ఇవ్వని వ్యక్తి. ఈ ముఖ్యమంత్రికి పిచ్చి ఏంటంటే అందరూ నమస్కారాలు పెట్టాలి. నమస్కారం ఎందుకు పెడతాం? ఇష్టంతో పెడతాం, గౌరవంతో పెడతాం, భయంతో ఎవడ పెట్టడం. జగన్ అది అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరిని ఏ హీరో అయినా సరే ఎవరైనా సరే ఇష్టపడతాం. అంతేగాని ఎవరు కూడా పెద్ద చిన్న ఎవరు కూడా భయపడరు. ఎవరు ఇక్కడ చిన్న ఇబ్బంది పడతారు అంతే. దాన్ని జగన్ అందుకేంటంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తినే ఇబ్బంది పెట్టిన వ్యక్తి సగటు మనిషిని ఇంకెంత ఇబ్బంది పెట్టగలరు? ఒక సీనియర్ రాజకీయ దురంధరులు చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టగలిగిన వ్యక్తి సగటు మనిషిని ఎందుకు ఇబ్బంది పెట్టలేడు? అందుకని ఇది మార్పుకి మనం వస్తున్నాం. మార్పు కూటమితోనే సాధ్యం. నేను సైజు తగ్గించుకొని ఓటు శాతం పెరిగినా కానీ ఎందుకు తగ్గించుకున్నామంటే ఈసారి ప్రజలు ఓడిపోకూడదు, ప్రజలకు అండగా నిలబడాలి, యువత ఓడిపోకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆడబిడ్డలకి భరోసా ఇవ్వాలి, వారిని మహిళలకి సాధికారత, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే మనకి డబ్బు వారి సంపాదన ఉండాలి వాళ్ళ దగ్గర. ఇలాంటి బలమైన మనకి ప్రాజెక్ట్స్తో వస్తూ ఉన్నాం. మనకి